2024లో చంద్రబాబు గద్దెనెక్కాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా రూపుమాపే కుట్రలో భాగంగా బిల్లులు చెల్లించకుండా తొక్కిపెట్టారు. బసవతారకం ఆసుపత్రికి అడ్డదారుల్లో బిల్లులు ఇస్తూ మిగిలిన ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. ఎస్ఆర్బీఎం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అన్నింటినీ ఉల్లంఘిస్తూ 23 నెలల్లో 3.56 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఆరోగ్యశ్రీ బిల్లులు మాత్రం చెల్లించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 23 నెలల పాలనలో రికార్డు స్థాయిలో 3.56 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు సర్కార్ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ ఊపిరి తీస్తోంది. 3,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు వరుసగా సమ్మెలోకి వెళ్తూ ఉండడంతో బకాయిలన్నింటినీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని నమ్మబలికి మరోసారి మోసానికి సిద్ధమైంది. ఆసుపత్రుల బకాయిలు తీర్చడం కోసం అప్పులు చేస్తామంటూ ఆరోగ్యశ్రీ చరిత్రలోనే వింత సాంప్రదాయానికి నాంది పలకడమే కాకుండా ఆ అప్పులకు నెట్వర్క్ ఆసుపత్రులు ష్యూరిటీగా ఉండాలంటూ దారుణమైన నిబంధన విధించడం ప్రభుత్వమే పక్కా కాబూలీ వ్యాపారుల తరహాలో వ్యవహరిస్తుండడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం చేపట్టి 2 ఏళ్లు కూడా తిరగకుండానే ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు చిన్నాభిన్నం చేసేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూది మందు దూదికి కూడా తీవ్ర కటకటలాడే పరిస్థితులు నెలకొన్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లిన పేద రోగులను మందులు బయట కొనుక్కోవాలంటూ ప్రభుత్వమే అదనపు భారం మోపుతోంది. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పాటు రోగి కోలుకునే సమయంలో ఆర్థిక సాయంతో ఆదుకునే ఆసరా పథకాన్ని నిలిపివేశారు. వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టిన నాడు నేడు కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేయడమే కాకుండా ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టేస్తూ మన విద్యార్థుల వైద్య విద్య కళ పేదల ఉన్నత వైద్యానికి చంద్రబాబు సర్కార్ గండి కొడుతోంది. 104, 108 సేవలు స్కాములుగా మారిపోయాయి. చివరకు వైద్య పరికరాల కొనుగోలులోనూ భారీ అవినీతికి పాల్పడుతున్నారు. మొత్తం ఆరోగ్య వ్యవస్థనే కుప్పకూల్చేశారు. ఇటీవల 3,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిల సాధన కోసం నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలోకి వెళ్లడంతో బకాయిలన్నీ ఓటీఎస్లో ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం దీన్ని నిలబెట్టుకోకపోవడంతో మరోమారు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె బాట పట్టారు. దీంతో తొలి విడతలో 1,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని నమ్మబలికి రోజుకో తిరకాసుతో చంద్రబాబు సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ఓటీఎస్ కోసం ప్రత్యేకంగా అప్పు చేస్తామంటూ ఆ అప్పులకు అయ్యే వడ్డీ కోసం ఆసుపత్రులకు ఇవ్వాల్సిన మొత్తంలో 8% కోత విధించనుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ను ష్యూరిటీగా పెట్టి బ్యాంకు నుంచి అప్పు చేయాలని ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. ట్రస్ట్ కు రుణాలు ఇవ్వబోమని ఫైనాన్స్ బ్యాంకులు తేల్చి చెప్పడంతో కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరించి వాటి ద్వారా ఆసుపత్రులకు నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు సర్కార్ నమ్మబలికింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆసుపత్రి మధ్య అగ్రిమెంట్ ఉంటుందని పేర్కొంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోతే ఆసుపత్రుల నుంచి వసూలు చేస్తామని నిబంధన పెట్టారు. ఈ నిబంధన చూసి ఆసుపత్రుల యజమానులు ఖంగు తిన్నారు. దీన్ని తొలగించాలని ఏపీ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ఆసుపత్రుల ముక్కుపిండి వసూలు చేసే విధానాలపై నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.